పిల్లలకు చదువు నేర్పించి మంచి భవిష్యత్ అందించాల్సిన స్కూల్ హెడ్ మాస్టర్ కక్ష కట్టాడు. భోజనం బాగోలేదు సార్ అని అడిగినందుకు ఇద్దరు గిరిజన విద్యార్థులను చితకబాది ఆసుపత్రి పాలయ్యేలా చేశారు. ఈ దారుణ ఘటన అల్లూరు జిల్లా దారకొండలో జరిగింది. దారకొండ హై స్కూల్లో భోజనం వండే సమయంలో ఫుడ్ బాగోట్లేదని మెనూ సక్రమంగా నిర్వహించాలని అడిగారు 8, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు. ఆగ్రహానికి గురైన హెడ్ మాస్టర్ హేమచందర్ నన్నే ఎదిరిస్తారా అంటూ విద్యార్థులను తీవ్రంగా చితకబాదాడు. ఓ విద్యార్థి దెబ్బలు తట్టుకోలేక ఫిట్స్ వచ్చి పడిపోయాడు. మరో స్టూడెంట్ ను 20 నిమిషాల పాటు కొట్టాడు. వెంటనే అక్కడున్న తోటి విద్యార్థులు ఇద్దరు స్టూడెంట్స్ లను హుటాహుటిన దారకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళిద్దరు మేడం అందరికి బాగానే ఉంది మేడం, కానీ వాళ్ళిద్దరికి ఏమైందో తెలియదు మేడం. సాంబార్ ఏదో కొంచెం బాగాలేదనేసి అలా అనేసి లెటర్ రాసుకుని వెళ్ళారు మేడం. వెళ్తూ మేడం తర్వాత మీరందరూ సంతకాలు పెట్టారా మీ క్లాస్లో ఉన్నారా? లేదు, అదే అసలు వాళ్ళిద్దరే రాశారు. మేము మీతో ఎవరితో అడగలేదు. గిరిజన పాఠశాలల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి హెడ్ మాస్టర్ హేమచందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు మెనూ బాగాలేదని అడిగితే హెచ్ఎం గారు కొట్టారు అనే వార్త వచ్చింది నిన్న. అది వెంటనే తెలుసుకుని మన ఏటీడబ్ల్యూ గారిని కూడా ఎంక్వైరీ చేయమని పంపించడం జరిగింది. అలాగే ఈరోజు నేను బయలుదేరి రావడం జరిగింది. పిల్లలందరితో మాట్లాడడం జరిగింది. అయితే పిల్లలు చెప్పింది ఏంటంటే మెనూ ప్రకారం పెడుతున్నారు రోజు, కానీ ఆ రోజు సరిగా ఉడకలేదు, సాంబార్ కూడా టేస్ట్గా లేదు. దీనివల్ల అడుగుదామని మేము పిల్లలందరం కలిసి లెటర్ రాసుకొని వెళ్దామని వెళ్ళాము. ఈలోపు హెచ్ఎం గారు చూసి మమ్మల్ని మందలించి చేత్తో దెబ్బలు కొట్టారని చెప్పడం జరిగింది. ఇది డెఫినెట్గా రాంగే హెచ్ఎం గారు చేసింది. ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి. మెనూ బాగాలేదని పిల్లలు అడగడం తప్పు కాదు, అది సరి చేసుకుంటే సరిపోయేది. మరి హెచ్ఎం గారు ఇలా చేయడం అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్ఎం గారి మీద. అలాగే మెనూ విషయంలో కూడా సరిగా అంటే టేస్ట్గా ఉండేలాగా వేరే వర్కర్స్ని కూడా వేరే చోట నుంచి తీసుకురావడం జరుగుతుంది. హై స్కూల్లో ఇద్దరు పిల్లలు మెనూ అల్లూరు జిల్లాలో విద్యార్థులని హెడ్ మాస్టర్ చితకబాదిన ఘటన తెరపైకి వచ్చింది. హేమచంద్ర అనే హెడ్ మాస్టర్ అక్కడున్న ఏదైతే మధ్యాహ్న భోజన మెనూలోని ఆహారం సరిగా లేదని ప్రశ్నించిన ఇద్దరు గిరిజన విద్యార్థులను చితకబాదాడు. దీంతో ఒక విద్యార్థిని ఎప్పుడైతే ఆ హెడ్ మాస్టర్ తన్నుతున్న క్రమంలో కొడుతున్న క్రమంలో అక్కడే పిట్స్ వచ్చి పడిపోవడం జరిగింది. మరొక విద్యార్థినికి సుమారు 20 నిమిషాల పాటు కూడా చితకబాదాడు ఆ హెడ్ మాస్టర్ హేమచందర్. దీంతో తోటి విద్యార్థులు వాళ్ళని వెంటనే హుటాహుటిన అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఇప్పటికే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ఇటువంటి చర్యలు తరచుగా జరుగుతూ ఉన్న కారణంగా గిరిజన పాఠశాలల్లో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏదైతే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఎవరిది తప్పు, ఏ కారణం చేత ఈ ఘటన జరగాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే వాళ్ళని ఆరా తీసి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక హెడ్ మాస్టర్ హేమచందర్ పైన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు తెలపడం కూడా జరిగింది. అయితే అల్లూరు జిల్లా దారకొండలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా గిరిజన విద్యార్థులందరూ కూడా ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా స్కూల్స్ లో ఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు స్కూల్స్ కి పంపించాలంటేనే భయపడే ప్రసక్తి వస్తుంది అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. సమగ్ర దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. హెడ్ మాస్టర్ హేమచందర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సింది. మీరందరూ సంతకాలు పెట్టారా మీ క్లాస్లో ఉన్నారా? లేదు, అదే అసలు వాళ్ళిద్దరే రాశారు. మేము మీతో ఎవరితో అడగలేదు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? మరి హెడ్ మాస్టర్ పైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది రాజు? ప్రస్తుతం ప్రభుదాస్ విజయ్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థుల్ని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. అల్లూరు జిల్లా జీకేవిధి మండలం దారకొండ హై స్కూల్లో హెచ్ఎం గా పనిచేస్తున్నటువంటి మాస్టారు ఇద్దరు విద్యార్థుల్ని
విచక్షణ రహితంగా చిత్తకొట్టినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా 8, 9 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులు భోజనం పెడుతున్నటువంటి సమయంలో భోజనం మెనూ ప్రకారం ఉండట్లేదు, సరిగ్గా కుకింగ్ చేస్తున్న వాళ్ళు సరిగ్గా కుక్ చేయట్లేదు, తినడానికి అసలు ఏమీ రుచించడం లేదని క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా 8, 9 తరగతి విద్యార్థుల్లో 9వ తరగతి విద్యార్థులైనటువంటి ప్రభుదాస్, విజయ్ కుమార్లు ఇద్దరు కూడా హెచ్ఎంని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో మీరు నన్ను ప్రశ్నిస్తారా అంటూ విచక్షణ రహితంగా ఇద్దరిని చితకబాదినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంఘటన స్థలంలోనే అంటే హెచ్ఎం కొడుతున్నటువంటి సమయంలోనే ప్రభుదాస్ కి పిట్స్ వచ్చి పడిపోయాడు. తర్వాత విజయ్ కుమార్ ని దాదాపుగా 20 నిమిషాల పాటు ఒక రూమ్ లో బంధించి విచక్షణ రహితంగా హెచ్ఎం హేమచందర్ అయితే కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో గాయాల పాలైనటువంటి ఇద్దరు విద్యార్థుల్ని తోటి విద్యార్థులు దారకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులకి విషయం తెలియజేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు చింతపల్లి ఆసుపత్రి దగ్గర ఆందోళన చేసి విద్యార్థులను తీసుకుని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం హెచ్ఎం మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు. ఉన్నతాధికారులు అయితే దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న రాజు, ఇప్పటికే తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారో కూడా మనం చూసాం. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి గిరిజన పాఠశాలలో. హెడ్ మాస్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ మరి ఉన్నతాధికారులు ఎందుకు అతనిపైన ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు. ప్రస్తుతానికి అసలు హెడ్ మాస్టర్ ఎక్కడున్నారు? సంఘటన జరిగిన తర్వాత ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది. అయితే ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళినటువంటి నేపథ్యంలో దారకొండ హై స్కూల్ హెచ్ఎం చంద్ర మీద చర్యలు చేపట్టడానికి ప్రస్తుతం అసలు జరిగినది ఏంటి అని విద్యార్థుల దగ్గర సమాచారం అయితే అడిగి తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ విషయం కూడా చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తల్లిదండ్రులందరూ వచ్చి అక్కడ ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఈ విషయం అయితే బయటకు వచ్చింది. అప్పటి వరకు కూడా హెచ్ఎం స్కూల్ విద్యార్థులందరినీ కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులను కొట్టిన విషయం కానీ, భోజనం విషయం కానీ బయట ఎక్కడన్నా చెప్పినా మీ అందరినీ కూడా తీవ్రంగా కొడతానని వాళ్ళని హెచ్చరించినటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఎవరో కూడా బయటకు చెప్పడానికి భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ హెల్త్ క్షీణించినటువంటి నేపథ్యంలో వాళ్ళని దారకొండ నుంచి చింతపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఈ ఉదంతం మొత్తం అంతా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెచ్ఎం హేమచంద్రపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఇళ్లకు వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, కనీసం సరైన భోజనం పెట్టట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నిసార్లు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చెప్పినా కూడా స్కూల్లో టీచర్స్ పట్టించుకోవట్లేదు అనేది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారే కాదు, గిరిజన పాఠశాలలో అనేక చోట్ల ఇదే విధంగా విద్యార్థులకు సరైనటువంటి ఫుడ్ అందించడం లేదు. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, మెనూలు ఉన్నా కూడా సరైన ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇంతకు ముందు కూడా మనం చూస్తాం పార్వతీపురం మన్యం జిల్లాలోను అదే విధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోను ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా సరైన మెనూకి అనుగుణంగా ఫుడ్ పెట్టినటువంటి నేపథ్యంలో విద్యార్థులు క్వశ్చన్ చేసినటువంటి పాపానికి వాళ్ళని చిరకబాదినటువంటి ఉదంతం ఇదైతే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్నతాధికారులు దారకొండ హెచ్ఎం హేమచంద్రపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాజు. మనం చూస్తున్నాం ఏదైతే గిరిజన పాఠశాలలో హెడ్ మాస్టర్ ఇద్దరు విద్యార్థులపై విరుచుకుపడ్డ ఘటన తెరపైకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది.